మధురవాడ ఋషికొండలో ఉన్న పల్సస్ హెల్త్ టెక్ యాజమాన్యం సిబ్బందితో జరిపిన చర్చలు మూడోసారి కూడా విఫలమయ్యాయి. తమ ఈ పీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేసి 4 నెలల జీతాలు ఇవ్వాలని కోరారు. 3 రోజుల సమయం ఇస్తే సమస్య పరిష్కరిస్తామని కంపెనీ హెచ్ఆర్ తెలిపారు. సో మా ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మా మేనేజ్మెంట్తో దృష్టికి తీసుకొని వెళ్ళాము, వాళ్ళతో డిస్కస్ చేసాము. మా మేనేజ్మెంట్ కూడా అష్యూరెన్స్ త్రూ మెయిల్ మాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ఏదైతే ఇచ్చారో నేను మీ అందరికీ ఇక్కడ మీడియా ముందు అండ్ యాజ్ వెల్ యాజ్ పోలీసుల ముందు కూడా అష్యూరెన్స్ ఇచ్చి చెప్తున్నాను. ఫిబ్రవరి కల్లా వాట్ ఎవర్ ద శాలరీస్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తాము. అలాంగ్ విత్ స్టాట్యుటరీ పేమెంట్స్ కూడా ఏవైతే డ్యూస్ ఉన్నాయో అవి కూడా అన్నీ క్లియర్ చేసేసి ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా అందరికీ క్లియర్ చేస్తామని అష్యూరెన్స్ అందరి ముందు కంపెనీ సైడ్ నుంచి ఇస్తున్నాను. పిఎఫ్ స్టాట్యుటరీ అంటే పిఎఫ్, ఈఎస్ఐ అండ్ పీటీ వాళ్ళకి ఏవైతే డ్యూస్ ఉన్నాయో స్టాట్యుటరీ పేమెంట్స్ అంటే అదే వస్తుంది. సో దాని మీద వాళ్ళకి ఏదైతే రిలీవింగ్ కూడా రావాల్సి ఉంటుందో అది కూడా ప్రాపర్గా మేనేజ్మెంట్ సైడ్ నుంచి కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి ఇష్యూస్ లేకుండా కంపెనీ సైడ్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాము. అవి కూడా అది కూడా ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా వాళ్ళందరికీ మేము క్లియర్ చేస్తాము. వాళ్ళ డౌట్స్ అన్ని కూడా మేము క్లియర్ చేస్తున్నాము, చేస్తాం కూడాను. ఓకేనా? ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా అందరికీ అన్ని సొల్యూషన్స్ దొరుకుతాయి. అవి కూడా మేము పిఎఫ్ వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేస్తాము ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా. ఓకే, అన్ని ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా వాళ్ళకి ఏవైతే రావాల్సినవి ఉంటాయో అన్నీ కూడా ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా అనేది అయితే మాకు వద్దు. 2000 వేస్తారా? ఈసారి 1000 ఇస్తారు. నాకు 3000 వేశారు, 2000 వేస్తారు. ఇప్పుడు 1000 పడుతుంది. రేపు పొద్దున మమ్మల్ని ఇవ్వకపోతే మాకు రావాల్సింది మాకు రాకుండా తిరిగి 17,000, 20,000 ఇవ్వమంటే మేము ఎలా ఇస్తాం? మాకు అంతే స్తోమత ఉంటే మేము ఇక్కడ ఎందుకు చేస్తాం? శాలరీ మీకు ఇవ్వకుండా తిరిగి రిటర్న్ అడుగుతున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల శిక్షణ తరగతులపై సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. నమస్కారం అండి. మొదటి రోజు సమావేశానికి వచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం. ఈ సభని ప్రారంభించే ముందు 2 విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఏంటంటే నిన్న సభలో జరిగినట్టు సంఘటన మీ అందరూ చూశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటాట. సాంప్రదాయం ఏంటండి? ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద. ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు.
పైగా అతనికి ఆ ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. సభ ద్వారా ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు, రాజ్యాంగాన్ని ఇచ్చారు. రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి మన ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటాం. సర్వ హక్కులు నాకే ఉన్నాయి, నేను మాట్లాడతానన్నది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న వైఎస్ జగన్పై అనర్హత వేటు వేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులి కాదు, పిల్లి అని నిరూపణ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కక్ష సాధింపు ఉద్దేశం లేదు. నిజంగా అతనికి ఆ ఉద్దేశం ఉంటే వైసీపీ నేతలు అందరూ జైల్లో ఉండేవారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరయ్యారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. మంగళవారం హోటల్ దస్పల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్ శాసనసభలో ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేను నినాదాలు చేయడాన్ని రామ్ తప్పుపట్టారు. ఇటువంటి అప్రజాస్వామ్య చర్యకు మూల కారకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడును బివి రామ్ కోరారు. స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కూడా అతని వైఖరిని తప్పుపట్టారని, 11 మంది ఎమ్మెల్యేలు పట్టుమని 11 నిమిషాలు కూడా శాసనసభలో లేకపోవడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించిన ప్రజా వ్యతిరేక పాలనపై తాను ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేశానన్నారు. గవర్నర్ గారు నిన్న ఏం ప్రసంగిస్తున్నారో గవర్నర్ ప్రసంగం వినాలి అనే నైతిక విలువలు లేని జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అర్థం కావట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని, డెఫినెట్ గా జగన్ పైన అనర్హత వేటు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీకే అది ఒక మచ్చ. ఇలాంటి చీడు పురుగు అసెంబ్లీ ఉండకూడదు కోరుతున్నాం. స్వయాన వాళ్ళ చెల్లి శర్మిల కూడా కామెంట్ చేసింది. 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను శాశ్వతంగా ఉంటాను అన్న భ్రమలో బతుకుతున్నాడు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఈవేళ ప్రజలు చీకొట్టి 11 మంది పరిమితి చేశారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మేము జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మేము తగ్గలేదు. జగన్ పులివెందులకు వెళ్ళి వచ్చా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో సమరాజకీయాలు చేద్దామని చెప్పి చూస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రగతిని భ్రష్పట్టిస్తున్నాడు. మరి ఇలాంటి నీచుడు నైవంచుకుని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఒక ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు 53 జైల్లో పెట్టినప్పుడు మీకు నీతి లేదని అడుగుతున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు నేటి వరకు కూడా ఎవరిపైన కక్షాలను చర్యలు తీసుకోలే. ఈవేళ కేవలం ప్రజాస్వామ్యాన్ని విలువని కాపాడుతూ పరిపాలన చేస్తారు తప్ప ఏదో నేను అరెస్ట్ చేయాలి, వైసీపీలందరినీ జైల్లో పెట్టాలి అనే లక్ష్యం దాన్ని పనిచేయట్లేదు. రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. మరి అలాంటి సమయంలో ఈరోజు వీరికి కేవలం మన అసెంబ్లీకి రాకపోతే అనర్హత పేరు పడుతుంది ఆ రోజు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చారు తప్ప ఇంకోటి కాదు మనం చేస్తారు. అదలా దయచేసి వీళ్ళు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారికి రానని చెప్పారు. మరి వేళ మళ్ళీగానే తిరిగి వెళ్తే కేవలం పదవి కోసం పోకలాడతాడు. వీడు రాయలసీమ పిల్లి అని చెప్పి మనం చేస్తాం. నువ్వు నిజంగా మగాడివైతే అసెంబ్లీకి రామాక పోతే పోయి పదవు ప్రజలు తిరుగు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి రఘువర్మకు మద్దతు తెలిపింది. కూటమి నాయకులు రఘువర్మ గెలుపుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో గురువులకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పండుగ వాతావరణంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాము. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను భ్రష్టు పట్టించింది. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసింది. ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది.
మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పెట్టిన ఘనత వైసీపీకే దక్కుతుంది. విద్యారంగం అభివృద్ధి కోసం రఘువర్మను గెలిపించుకోవాలి. మొదటి ప్రాధాన్యత ఓటుతో రఘువర్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ప్రజలు తీర్పుతో జగన్కు దిమ్మ తిరిగింది. ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతించకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరు సరికాదు. జగన్ ప్రజల సమస్యలు గాలి కుదిలేసి ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్నారు. 11 సీట్లు ఉన్న జగన్కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదు. వైసీపీ పడవ మునిగిపోయింది. హోదాలో ఉండి స్వయంగా ఆయన ఆ రోజు 23 మంది శాసనసభ్యులు ఉండి ఒక ప్రతిపక్ష హోదా ఉంటే మేము కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి అన్న వ్యక్తి ఈ రోజు తగ్గుదమ్మా అని చెప్పి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ రోజు దాని మీద ఆయన మాట్లాడటం ఎంత దెయ్యాల వేదాలు వచ్చినట్టు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా కూడా నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను. ఎలక్షన్ ముందు చెప్పాను అది మునుగుతున్న పడవ అని చెప్పాను. ఈ రోజు అది పడవ మునిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్. చివరికి తనతో పాటు A2గా ఉండి తన అన్నిట్లో కూడా భాగస్వామ్యంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా ఈ మధ్య పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ రోజు ఎవరు ఉంటారు తెల్లారేసరికే ఎవరు వెళ్లిపోయారో అనే వార్త నాల్సి వస్తుందో తెలియని పరిస్థితిలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. జిల్లాలు ఈ రోజు అక్కడ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరు ఖాళీ అయిపోయి ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇది పార్టీ యొక్క అధినాయకుడు ఉండే యాటిట్యూడ్ బట్టే. ఎలక్షన్ లో గెలుపోవడం సహజం. తెలుగుదేశం పార్టీ కూడా 1-2 సార్లు ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కూడా నాయకుడు క్యాడర్ పట్ల లీడర్ల పట్ల ఎలా ఉండాలి, ఎలా పోరాటం చేయాలి, ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఒక పద్ధతి ఉంటుంది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఏమి లేవు. అంతా A to Z ఆయనే, సర్వం ఆయనే. నా వల్లే పార్టీ గెలుస్తుంది, నేను కుక్కను పెట్టినా గెలుస్తారని చెప్పని అభిప్రాయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ రోజు మొన్న ఎలక్షన్ లో దెమ్మ తిరిగింది. ఇప్పుడు కూడా వాస్తవాలు గ్రహించుకోకుండా ఇప్పటికీ ఆయన వైఖరి ఎలా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఆ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు ఎలా ఆయన ప్రవర్తించాడో ముఖ్యంగా మీడియా మిత్రులు చాలా మంది తెలుసు. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారిని పెట్టలా. ఆయన పెట్టింది ఒకే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ వ్యవహార శైలిపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభకు వచ్చి కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉండి ఆపై వెళ్లిపోవడంపై కూడా అధికార పక్షం మండిపడుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి స్పందించారు. 5 ప్రాంతాలు, వారు జన్మించిన ప్రాంతం, విద్య అభ్యసించినటువంటి ప్రాంతం, వారు మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రాంతం, అదేవిధంగా వారు లండన్లో ఏదైతే విద్యను అభ్యసించారో బ్యారిస్టర్ ఆ యొక్క ఇల్లు, మరియు వారు చనిపోయిన పరంపదించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటిని పంచతీర్థాలుగా అభివృద్ధి చేసి దేశానికి అంకితం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ విధంగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచిందో, హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టనివ్వకుండా వారిని పార్లమెంట్లో నుండి బయటికి పంపించేసేయటం, వారిని రాజీనామా ఇచ్చే విధంగా ప్రేరేపించడం, ఆ తర్వాత వారు 2 పర్యాయాలు ఎన్నికల్లో నిలబడిన కాంగ్రెస్ పార్టీ వారికి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టి వారిని ఓడించడం, ఈ రకంగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించలేదు. కనుక ఆ రాజ్యాంగ స్ఫూర్తి, అదేవిధంగా బాబాసాహెబ్ గారి సంకల్పం ఖచ్చితంగా మనకి ఈ బడ్జెట్లో ప్రతిఫలిస్తాయి అని చెప్పి ముందుగా ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అంశం. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ వారు ఒక లైన్ని కోట్ చేయటం జరిగింది. సొంత లాభం కొంతమాని పొరుగువాడికి పాటుపడిపోయి, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అని నిర్మలా సీతారామన్ గారు ఆనాడు వారు గట్టిగా మొదట్లో బడ్జెట్ ప్రారంభించేటప్పుడు వారు చెప్పినటువంటి మాట. వారు ఆ సమయంలో నొక్కి వక్కాణించింది ఏమిటంటే వికసిత్ భారత్ అనేటువంటి సంకల్పం. 2047వ సంవత్సరానికల్లా ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మనం చూడాలి. ఇంతవరకు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆ రకంగా కాకుండా ప్రపంచ దేశాలతోటి పోటీ పడే విధంగా రేపు 2047వ సంవత్సరానికల్లా అభివృద్ధి చెందినటువంటి భారతదేశమే మా కళ అని చెబుతూ
ఆ కళ సాకారం చేసుకోవాలంటే మనం 4 వర్గాల మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి వారు చెప్పారు. అది మొదటిది మహిళ, 2 యువత, ఆ తర్వాత 3 ఇన్వెస్ట్మెంట్స్, మరియు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయ రంగం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే మొదటిగా వారు చెప్పినటువంటి క్రమంలో మొట్టమొదటిగా వారు వ్యవసాయ క్షేత్రాన్ని వారు అక్కడ ఉచ్చరించడం జరిగింది. కనుక క్రమంలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మహిళలు కనుక మనం తీసుకున్నట్లయితే మనందరికీ తెలుసు దేశ జనాభాలోనే 48% మహిళలు ఉన్నారు. అండ్ మనం అనాదిగా విశ్వసిస్తున్నటువంటి విషయం, మహిళల్ని కనుక మనం అభివృద్ధి పదంలో నడిపించుకోలేకపోయినట్లయితే, వారికి నిజమైనటువంటి సాధికారతను కనుక మనం అందించలేకపోయినట్లయితే, ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా జగన్ ఓ జోకర్గా మిగిలారని జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నా ఆయన ప్రజా తీర్పును గౌరవించలేదని దుయ్యబట్టారు. మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ప్రజలైతే దాని గురించి వాళ్ళని పట్టించుకునే దిశగా లేరు. ఇంకా వాళ్ళ బిహేవియర్ అలాగే కంటిన్యూ అయితే అధ్యక్ష 29లో 11 సీట్లు కూడా రావు అధ్యక్ష వాళ్ళకి. అది మటుకు అక్షర సత్యం అధ్యక్ష. ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మానేసి మనం ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం అనే దిశగా ఎవరైనా ఒక మనిషికి ఒక చేపనిస్తే అది అతనికి ఒక రోజు తిండి పెట్టినట్లు అవుతుంది. అదే మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి పెట్టినట్లు అవుతుంది అన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూక్తిని నిన్నను మన గవర్నర్ గారు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ ఒకటే ఆలోచిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక గౌరవ ముఖ్యమంత్రి ప్రతి అడుగు వేయాలి అధ్యక్ష. గత ప్రభుత్వంలో అది ఎక్కడా కనిపించలేదు అధ్యక్ష. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులని దుర్వినియోగపరుస్తూ రాష్ట్రానికి అప్పుల భారం పెంచుతూ ప్రతి పని గత ప్రభుత్వం చేసిందనడానికి మనం చాలా శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం. దాని గురించి కూడా మన శాసనసభలో కూలంకషంగా చర్చలు కూడా జరిగాయి అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం చేసే ప్రతి ఆలోచన, అలాగే కేంద్రం తాలూకా పథకాలన్నింటినీ జోడించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లే ఆలోచన విధానం ఖచ్చితంగా మనం ఇది స్వర్ణాంధ్ర నిర్మాణానికి పునాదులు వేస్తున్న అనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనం చేసే ప్రతి పని కూడా అధ్యక్ష ఎన్నికల హామీలని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మనకు చెప్తున్న దాన్ని ఖచ్చితంగా విని దానికి తగ్గట్టుగా ప్రతి అడుగు వేస్తూ, అలాగే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని పైకి తీసుకొచ్చే దిశగా ఏ పనులు చేస్తే మనకి రేపు పొద్దున్న రాష్ట్రం ముందుకు సాగుతుందన్న దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష. దానిలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అది ఈ ప్రసంగంలో ఆపాదమస్తకం మనకు కనిపించింది అధ్యక్ష. అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సంక్షేమంతో కూడిన అభివృద్ధి మనం మన రాష్ట్రానికి అందిస్తామన్న దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష. అందులో వైకాపాకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ మాధవరావు ప్రశ్నించారు. వైకాపాకి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని హోంమంత్రి అనిత గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం అంటే ఏంటి? అధికారాన్ని వాళ్ళ భాగస్వాములు కావచ్చు, వాళ్ళు కావచ్చు పంచుకొని ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వం ఒక్క నిమిషం ప్రతిపక్షం అంటే ఏంటి అధ్యక్ష? పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షం వాళ్ళకి ఇచ్చేది భారత రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యం ప్రకారం సాంప్రదాయం అధ్యక్ష. అధికార ప్రభుత్వానికి అధికారంలో భాగస్వామ్యులుగా ఉన్న వాళ్ళకి, మంత్రులుగా డిప్యూటీ సీఎంలుగా ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎలా పిఎస్సి ఇస్తారు? ఎలా పిఎస్సి ఇస్తారు? ప్రతిపక్షం ఏది అధ్యక్ష? లేదనుకోండి, వాళ్ళే ప్రతిపక్షం రావాలనుకుంటే వాళ్ళు రాజీనామాలు చేసి మంత్రులు డిప్యూటీ సీఎంలు వచ్చేయండి. అంతేగాని ఇలా ఎవరి నోటికొచ్చిన మాట్లాడి ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించింది ఏదీ లేదు. ఇంకొక విషయం అధ్యక్ష,
గత ప్రభుత్వం అన్నారు వడ్డీలు కడుతున్నామన్నారు. గత ప్రభుత్వం వడ్డీలు కడుతుంది వాళ్ళు చేసిన అప్పులకి, మేము చేసిన అప్పులకి, మేము కట్టే వాళ్ళు చేసిన అప్పులకి 3.5 లక్షల కోట్ల అప్పు 19 నాటికి ఉంటే 1 లక్ష కోట్ల బాకీలు పెట్టిపోతే ఆ బాకీలు 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చింది. ఆ 3.5 లక్షల కోట్లకి మేము వడ్డీ కట్టే 5 ఏళ్ళు. మంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు కూర్చో, అయిపోయింది కూర్చో. అధ్యక్ష, ఇందాక ఎల్ఓపి గారు కూడా చెప్తూ ఇది గవర్నర్ గారు కూర్చోండి, మాధవ్ గారు కూర్చో. హోమ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇక్కడ ఒక 2 విషయాలు అధ్యక్ష. అంటే గవర్నర్ గారి స్పీచ్ కి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఏదైనా సత్య ధోరణికి సంబంధించిన అంశాలు చెప్పినప్పుడు కంపల్సరీగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. కంపల్సరీగా రిప్లైలో ఎవరైతే మంత్రి గారు చెప్తారో వాళ్ళందరూ కూడా చెప్తారు అధ్యక్ష. ఇప్పుడు మన సభ్యులు మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎందుకు ఈ సభలో మాట్లాడుతున్నానంటే ఆయన ఈ సభలో ఎత్తారు కాబట్టి విషయం చెప్పాలి అధ్యక్ష. ప్రతిపక్ష హోదా రావటానికి వాళ్ళకున్న సభ్యులు సరిపోతారని వాళ్ళకు వచ్చిన రూల్ బుక్ లో ఎక్కడైనా అధ్యక్ష. అధ్యక్ష చెప్పాలి. గురించి ప్రతిపక్షం గురించి అంత గట్టిగా మాట్లాడుతూ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు. ఒక పక్క మీరు, ఒక పక్క స్పీకర్ గారు. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ప్రవర్తించిన తీరుపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి సంఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా వైసీపీ వ్యవహరించిందన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి, పార్టీకి అధినేత వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించారని అన్నారు. ఈ సభని ప్రారంభించే ముందు 2 విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఏంటంటే నిన్న సభలో జరిగినట్టు సంఘటన మీ అందరూ చూశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద, ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి